హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అవును, అంటే గురుదక్షిణ అడిగారు కదా ద్రోణాచార్య, ఆ స్టోరీ ఏంటమ్మా అసలు? అంటే వీళ్ళందరూ పిల్లలందరూ కూడా వనవాసంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చూసేసరికి ఏకలవ్యుడు చూసి నాకు నేర్పించండి అంటే, ప్రతి స్కూల్కి కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు దాన్ని నెగిటివ్ అని అనలేము. అంటే కానీ జాతివాచకంగా వాళ్ళేదో వాళ్ళకి నేర్పించలేదు అని ఇప్పుడు ప్రతిదీ జాతి 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 దళిత్స్ ఇవన్నీ అంటున్నారు. కానీ వెరస్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూడా జాతి అన్నది లేదు. కర్ణుడికి కూడా గురువు ఎవరు? ద్రోణాచార్యనే. కర్ణుడు ఎవడు? సూతపుత్రుడు. అంటే సూతుడు కూడా నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్ లో. సో ఆయనకు కూడా గురువు ఎవరు అంటే ద్రోణాచార్య. కర్ణుడికి ఉన్న 5-6 తమ్ముళ్ళకు కూడా ఇవన్నీ వచ్చు. మరి ఎవరు నేర్పించారు? అంటే సూతులకు నేర్పించేవారు కాదు అని గనక అనుకుంటే ఎవరు నేర్పించారు? నేర్పించారు. ద్రోణాచార్య వాజ్ గురువు ఆఫ్ కర్ణ. సో అందరికీ నేర్పించేవారు. కానీ ఈ క్షత్రియ వీళ్లకు కాకుండా నేను నీకు నేర్పించాను అన్న ఒక పద్ధతి ఉండడం వల్ల నేర్పిలేదు. ఇప్పుడు నేను దీనికి కూడా మీకు ఒకటి కారణం చెప్తానండి. ఇన్స్టాగ్రామ్లో నేను కొత్తగా ఒకటి చూశాను, అది నిజమో అబద్ధం నాకు తెలియదు. ఒక మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఇలాగా చూడంగానే దానికి లైట్ వచ్చేస్తుంది. అంటే అది ఫోకస్ పవర్ అని చెప్తున్నాడు అనమాట. అది ఏమీ లేకుండా కూడా ఒక దీపాన్ని వెలిగించడము, లేదు అంటే అలాగ కాన్సన్ట్రేషన్తో చూస్తే బట్టకు బంట అంటించడము, అలా అనుకోవడం వల్ల బట్ట లేవడము, వాటర్ పడిపోవడము, బాటిల్ ఇప్పుడు ఇలా చూస్తాడు బాటిల్ పడిపోవడము. ఇప్పుడు అది నిజమో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి విద్యల గురించి మన పురాణాల్లో ఉన్నాయి. అంటే ఒక దగ్గర కూర్చొని అనుకున్నట్టుగా చేయడము, చేపించడము వస్తువులతో కూడా. సో ఇవి జరుగుతాయా అంటే జరగచ్చు. ఇప్పుడు ఆయన పెట్టిన ఉద్దేశం నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆలోచించండి, ఆ మనిషిని మంచి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, చెడ్డ వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. చెడ్డ వాళ్ళు అప్రోచ్ అవుతే ఆ విద్యని మంచికి ఉపయోగిస్తాడు, చెడ్డానికి ఉపయోగిస్తాడా? దట్ విల్ కాజ్ సంథింగ్ హార్మ్ టు ద సొసైటీ. ఇప్పుడు మనం ఏఐ గనక చూస్తే, ఫోన్ లో ఉన్న ఏఐ మనం ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం, శారీ ట్రెండ్ అని వస్తుంది. ఆడపిల్లలు కొంచెం సంతోషంగా అయితే ఫోటోలు పెట్టుకుంటారు, దాన్ని వాళ్ళు మంచిగా ఉపయోగిస్తున్నారు. ఎంతమంది చెడు వాళ్ళు ఉన్నారండి చెడుగా ఉపయోగించడానికి? ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు బాగా అది శారీ ట్రెండ్ అని చెప్పారు కదా, ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి ఇట్లనే నార్మల్ అంటే ఫుల్ కవర్ ఉన్న డ్రెస్ లో ఫోటో ఇచ్చింది, అంటే శారీ లాగా కన్వర్ట్ చేయమని చెప్పిస్తే ఆమెకి ఏమైంది, శారీ ఫోటో ఇచ్చింది, కాకపోతే ఇక్కడ పుట్టుమచ్చ ఉంది, ఆ పుట్టుమచ్చ కూడా ఇచ్చింది అట్లా జరుగుతుంది. అంటే ఆల్రెడీ మన ఫొటోస్ ఇస్తాం కదా, దాంట్లో అవన్నీ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు కనుక చూస్తే, మనం ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తాం కదండి, అప్పుడు మన స్కానింగ్ ఫేస్ స్కాన్ చేసినప్పుడు మన కళ్ళని స్కాన్ చేస్తున్నారు కదా. సో మీరు ఇంత క్లోజ్ గా పెడుతున్నారు అంటే మీ కళ్ళని స్కానింగ్ అవి తీసుకుంటున్నాయి కదా, అవి అంటే ఇంప్రింట్స్ తీసుకుంటున్నాయి కదా. సో ఫ్యూ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ గుడ్, బట్ ఫ్యూ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ బ్యాడ్. సో ఏ పద్ధతి కూడా ఇప్పుడు అర్జునుడికి తెలుసున్న బ్రహ్మాస్త్రాలు అందరికీ తెలియదు. పంచ పాండవులు కదా, అందరికీ ఉండాలి కదా. ఎందుకు అర్జునకి ఇచ్చారు? బికాస్ తన మీద నమ్మకం, క్యాపబిలిటీ. అంటే ఏంటిది? సమాజ హితార్థాయ ఉపయోగిస్తాడని. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ, ఆయనకేమొచ్చు అంటే బ్రహ్మాస్త్రం హాఫే వచ్చు, వదలడం వచ్చు, బ్యాక్ తీసుకోవడం రాదు. ఎందుకు నేర్పించలేదు కంప్లీట్ గా? చూడండి, అంటే గురుపుత్రుడికి ఒక విద్య ఇవ్వడం వల్ల అతను తప్పుగా ఉపయోగించాడు కదా. అంటే బ్రహ్మాస్త్రాన్ని దేనికోసం వదిలాడండి? మన పాండవుల వంశాన్ని నాశనం చేయడం కోసం వదిలాడు, ఉత్తర గర్భం మీద. ఒక గర్భిణీ స్త్రీ మీద వదలడము ఎంత తప్పు అది, పాపం. ఎందుకు అంటే చెడు మనిషికి విద్య ఇస్తే చెడుగా ఉపయోగిస్తారు. సో వనవాసంలో ఉన్న వాళ్ళకి ఎంత సంస్కారం ఉందో లేదో తెలియదు, మనకు బ్యాక్గ్రౌండ్ తెలియదు. నేను ఈ విద్యను నేర్పిస్తాను, రేపు దేనికన్నా తప్పుగా ఉపయోగిస్తే. సో ఇట్లాంటి ఎన్నో ఆలోచనలు గురువుకు ఉండడం వల్ల అన్నీ కూడా అందరికీ ఇచ్చేవారు కాదు విద్యలు, అది మనం తెలుసుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు కొంతమందికి మనము మీరు ఏమన్నా చేస్తుంటే నేను మీకు ఓటు ఇచ్చాను అంటే మంచి వాళ్ళు అంటారు, నేను దానికి సపోర్ట్ చేయలేదని చెడ్డ వాళ్ళు అంటారు. బట్ నా దృష్టికోణంతో చూస్తే, నువ్వు మంచి పని చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు చెడ్డ పని చేస్తే నేను ఎట్లా సపోర్ట్ చేస్తా? చెయ్యను, అంతే కదా. సో మంచి వాళ్ళకి ఇది మంచి పని, చెడ్డ వాళ్లకు చెడ్డది. ఏంటిది అంటే, మనకు సపోర్ట్ చేయలేదు రామా అంటారు. ఎందుకు సపోర్ట్ చేయలేదు? మీ తప్పని మీరు తెలుసుకోవాలి కదా. సిమిలర్లీ గురువులు ఏదైనా చేశారు అంటే దాని వెనక ఏదైనా కారణం ఉండొచ్చు అని మనం తెలుసుకోవాలి. కానీ నేర్పించలేదు కాస్టిజం అనే నాన్ సెన్స్, ఇది ఎంత తప్పండి. సో గ్రంథాలని చాలా వికృతంగా మన మీద చూపించారు. ఆయన చేసింది తప్పే, కానీ ఒక రకంగా చూస్తే ఒప్పు. ఏంటిదంటే మరి ప్రామిస్ ఇచ్చాడు కదా, చేయకూడదు కదా అనేసి. అంటే తనకు ఎంత యోగ్యత ఉంది తెలీదు, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో మనకు తెలియదు. అయోగ్యులకి విద్యాదానం చేసామని తప్పుగా ఉపయోగిస్తాడేమో అన్నది కూడా ఒక కారణం ఉంటుంది కదా.
అంటే గురుదక్షిణ అడిగారు కదా, ఉమ్. ఆ స్టోరీ కొంచెం చెప్పండి అమ్మా. అంటే సో వాళ్ళ మిత్రుడిది. సో పిల్లలంతా కూడా వెళ్ళేసరికి ఒక కుక్క ఉంటుందన్నమాట. కుక్క అరుస్తూ ఉంటుంది. ఏకలవ్యుడు వచ్చి ప్రాక్టీస్ చేసేటప్పుడు కుక్క మోగుతుంది కాబట్టి బాణాలు వేస్తాడు. ఉమ్, బాణాలు ఎలా తాకుతాయి అంటే కుక్కకు హాని కలగలేదు, కానీ నోట్లో అయితే బాణాలు ఉన్నాయి. ఉమ్, అది పరిగెట్టుకుని క్యాన్ 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 అనుకుంటూ వస్తుంది వీళ్ళ దగ్గర. ఉమ్, అరే మాకు కూడా ఇలా కొట్టడానికి రాదు, ఎవరిలా ఇంత ధనుర్వేదంలో ఇంత గొప్పవాడు ఎవరు అని వీళ్ళు కౌరవులు పాండవులు కూడా వెనక వెళ్ళి చూస్తే ఏకలవ్యుడు. ఓకే. అది వెళ్ళి గురువు గారికి చెప్తారు. అరే ఎవరబ్బాయి విద్య అని వచ్చి చూస్తే నీ గురువు ఎవరు అని అడిగితే గురువు గారు మీరే అని చూపిస్తారు. ఉమ్, అయితే నా ప్రతిమ పెట్టుకోనే ఇంత గొప్ప విద్యను సాధిస్తే ఈయన చాలా గొప్పవాడు, కానీ ఈయనకు విద్య ఇవ్వడం ఉచితం కాదు అన్న దాంతో నాకు ఒక గురుదక్షిణ ఇవ్వు, మరి నేను గురువుని కదా, గురుదక్షిణ ఇవ్వు ఉమ్, అనేసరికి ఆయన గుట్టన వెళ్ళి ఇప్పుడు దాంట్లో నుంచి మంచి తీసుకునేది కూడా ఉందండి. మనము గురువు దగ్గర నేర్చుకున్న విద్యను నాట్ మనం చాలా మంది ఇప్పుడు డాన్స్ సంగీతం ఇట్లా ఎన్నెన్నో విద్యలు నేర్చుకుంటారు. అవును. చాలా మందికి ఏమంటుందంటే మేము పే చేస్తున్నాం అలా కనిపిస్తుంది. ఉమ్, వేరస్ గురూస్ ఆర్ నాట్ పెయిడ్ సర్వెంట్స్ అండి. మనము ఇచ్చిన డబ్బుతో వాళ్ళు మనకు ఆ విద్యలు రావు. ఉమ్, దానికన్నా అసలు గురువుకి మనం ఎంతో రుణపడి ఉంటాం కాబట్టి ఉమ్, ఏమీ ఇవ్వలేను కాబట్టి మనం వాళ్ళకి నమస్కారం చేస్తాం. అవును. అంటే మీరు ఇచ్చిన మా విద్యకు మేము ఫీజు చాలా తక్కువ కాబట్టి మనం నమస్కారం చేస్తాం, గురువులకు అందుకోసం మనం నమస్కారం చేస్తాం అనమాట. సో ఉమ్, అందుకోసం గురు దక్షిణ అడగంగానే ఆ పిల్లవాడు ఇచ్చాడు. అది మన భారతీయ సంప్రదాయం. అది కూడా చాలా మంది తెలుసుకోవచ్చు దాని గురించి. ఉమ్, గురువులకు గురువు ఏం అడిగినా కూడా మనం ఇవ్వాలి అన్న మరి మహాభారతంలో చెప్పారు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఉమ్, సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తాను. విశ్వామిత్ర మహర్షి వచ్చి రాజా నీకు అంటే లేక పుట్టిన పుత్రుడు రాముడు, ఉమ్, నాకు పుత్రుడిని ఇచ్చేసే అంటే ఇచ్చేసాడు కదా. ఉమ్, ఇప్పుడు మాకు దేశ కార్యం కావాలి, ధర్మ కార్యం కావాలి అని అడగాల్సి వస్తుంది జనాల్ని. మాకు 10 రూపాయలు ఇవ్వండి, లేదు అంటే మీరు రండి సర్వీస్ కోసం అంటే మేము ఎందుకు రావాలి, ఉమ్, మాకేమొస్తుంది అని అడుగుతున్నారు. ఉమ్, ఏమొస్తుంది? ధర్మం. గురువులు చెప్పారు అంటే అది మా కర్తవ్యంగా భావిస్తాం. అమ్మ మీరు ఆజ్ఞ చేయండి, మేము పంపిస్తాం, మేము చేస్తాం అన్న వాళ్ళు ఉన్నారా? అడగాల్సి వస్తుంది. ఉమ్, సో అది గురువు పట్ల ఉన్న శ్రద్ధ మనకు అది ఉండాలి అని మనకు మహాభారతం చెప్తుంది కదా. అవును. ఏకలవ్యుడే ఇచ్చాడు వనవాసిగా ఉండి. మరి క్షత్రియులకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, శూద్రులకు ఎంత శ్రద్ధ ఉండాలి గురువుల మీద. ఉమ్, గురువు అడగంగానే మనం ఆలోచించకుండా ఏకలవ్యుడు లాగా ఇవ్వాలి అన్న ఒక మెసేజ్ మనం తీసుకోవచ్చు కదా. అవును. సో అలాగా తను బొట్టనవేలు అనేది, ఎందుకంటే బొట్టనవేలు లేకుంటే మనము బాణం బాణం అనేది కొట్టలేము, ఇది కంపల్సరీ. అందుకోసం బొట్టనవేలు అడిగారు అనమాట. ఉమ్, అలా. ఓకే.